నమస్కారం. వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానం కేసు పోలీసుల దర్యాప్తు తప్పుదారి పట్టించారంటూ చలో శంఖవరం అంటూ మాలల సంఘాలు పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పోలీస్ శాఖ 24 గంటల్లో నిందితుడిని పట్టుకొని ఎవరు అనేది తెలియపరిచిన శాంతపడిన దళిత నాయకులు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి నాని అందిస్తారు. జిల్లా శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో మనం ఉన్నాం. అయితే నిన్న పోలీసులు ఇచ్చిన హామీ ప్రకారం 24 గంటల దోషుల్ని పట్టుకున్నట్టు మట్టుకి వాళ్ళు మాకు సభాముఖంగా తెలియచేయలేదు. మా ఎదుట అసలు విషయాలు ఏంటి చెప్పకుండా వాళ్ళు డైరెక్ట్గా పబ్లిక్ నోటు విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఎందుకని అసలు అమ్మ మీరు ఇక్కడ ఉన్నారు స్థానికంగా, ఎందుకని అసలు ఈ యొక్క మరీ దీక్ష చేకూరుతున్నారు? మాకు 24 గంటల టైం ఇచ్చారు. 24 గంటల టైం ఇచ్చారండి పోలీసులు 24 గంటల టైం ఇస్తే ఆయన 24 గంటలు పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకొని స్టేషన్లో ఉంచారు. మాకు కావాల్సింది అది కాదు, మాకు న్యాయం కావాల్సింది. మాకు శాశ్వత కాలమైన న్యాయం కావాలి. ఇక్కడ మాకు ఈ ప్రతిరోజు ఇక్కడ జరిగేది ఇదే, సంవత్సరం ఇదే జరుగుతుంది. కానీ మాకు సంవత్సరం జరిగేది ఈ న్యాయం మాకు వద్దు. ఆ స్టేషన్లో ఆయన్ని నిందితుడిని అక్కడ పెట్టుకొని కూర్చున్నారు. మాకు కావాల్సింది ఇది కాదు. పోలీసు వాళ్ళు మాకు వచ్చి మాకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు తప్ప ఆయన వచ్చి ఆయనకు అత్తలేదు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాకు న్యాయం జరగాలి. మాకు శాశ్వత కాలం న్యాయం కావాలి. ఇక్కడ ప్రతి ఆడవాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఇది జరిగింది, రేపు రోజుని మళ్ళీ ఇది అంతా నీరు గారిపోతుంది, మళ్ళీ చక్కబడిపోతుంది. రేపు రోజున ప్రతి ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్క ఆడదాన్ని మళ్ళీ వచ్చి కొడితే ఏం చేస్తారు? మాకు న్యాయం ఏంటి? మాకు శాశ్వత కాలమైన న్యాయం కావాలి ఇక్కడ ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడాను. అది ఇచ్చిన బిందు మాధవ్ ఎస్పీ గారు ఇచ్చిన హామీ ప్రకారం కూడా ఆయన కూడా 24 గంటల్లో ఛేదించి ఆయన్ని కూడా వాసు అనే వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మీ డిమాండ్ ఏంటి మళ్ళీ చేయడానికి? మా డిమాండ్ ఏంటంటే అతన్ని ఇక్కడ తీసుకురావాలా. ఉన్నది ఒక్కడే మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నదంట. ఆడే ఫ్యామిలీ కాకుండా ఆడ వెనకాల చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పెద్ద అధికారులు కూడా ఉండి చేయించారు. ఇది ఒక్కడు వచ్చి చేశాడంటే మేము నమ్మం. ఇది ఒక్కడి వల్ల సాధ్యమైంది మాత్రం కాదు. ఇది అసలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మాకు కావాలా. ఇక్కడ తీసుకొచ్చి మాకు అతను చెప్పులు ఎలా వేసారో అని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సిగ్గుపరచాలా. మళ్ళీ మాలోడు అన్నవాడు మళ్ళీ మాట ఎత్తనాక సిగ్గుపడేలా చేయాలి ఇక్కడ అవన్నీ. మాకు అది కావాలి న్యాయం. అంతే తప్ప స్టేషన్లో పెట్టుకొని అక్కడ మాకు అక్కడే ఉండేస్తాము. ఇక్కడ నలుగురులోకి తీసుకురావంటే మాకు అది కుదరదు. మాకు ఆ నిందితుని ఇక్కడ నలుగురులోకి ఇక్కడ తీసుకురావాలా. మళ్ళీ మాలోడు పేరు ఎత్తాలంటే సిగ్గుపడేలా మరి కోపడి మళ్ళీ ఉచ్చపోసుకునేలాగా ఉండాలి. ఇక్కడ మాకు అది న్యాయం కావాలి ఇక్కడ. అది ఓకే అమ్మా, ఇక్కడ మీరు మొన్న నుంచి మేము చూస్తున్నాం. మీరు ఎంతో ఇక్కడ లోకల్గా ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. మీరు ఈ విషయాలన్నీ మీకు పరిగణలోకి వచ్చు. మీరు కోరిన విధంగానే ప్రతిదీ చేయడం జరిగింది. అయినా మళ్ళీ ఎందుకని అంటే ఈ తరచూ జరుగుతున్నాయనా, లేదంటే ఈ గొడవను బేస్ చేసుకొని మళ్ళీ కూడా ఈ యొక్క మళ్ళీ కుల వివక్ష గొడవలు జరుగుతాయని ఏదైనా అపోహతో మీరైనా ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్నాను చూడండి. లాస్ట్ 2023 ఇలాగే అంబేద్కర్ జయంతి జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా మా వాళ్ళు నైట్ టైం ప్రోగ్రాం పెట్టుకునేవారు, ఊరేం పెట్టుకునేవారు. అప్పుడు ఏం చేసేవారంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పిల్లలను కొట్టడం, వీళ్ళలో ఘర్షణ పడడం ఏదో జరిగేది. అయితే 2023 సంవత్సరంలో ఇలాగే జరిగితే మేము కేసు పెట్టడం జరిగింది, అన్నీ జరిగినాయి. కానీ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎవరో పర్వత ప్రసాద్ గారు వచ్చి అమ్మ వాళ్ళ తరపుని నేను కాళ్ళు కడిగి పాలాభిషేకం చేసి వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తాను అన్నారు. అంటే నేను ఒకటే మాట్లాడాను, ఈ సమస్య ఇక్కడి నుంచి పరిష్కారం అయిపోతుంది అని అనుకుంటే మీరు బాండ్ పేపర్ రాసి సంతకాలు పెట్టి స్టాంప్ వేసి మా అందరి సమక్షంలో ఇచ్చి ఇంకెప్పుడు జరగదు అని చెప్పి మీరు ఆ పని చేయండి అని అంటే ఆ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఆ మైక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం జరిగిందండి. అయితే అప్పటి నుంచి కూడా ఇలా జరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం జరుగుతుంది. నా చిన్నప్పుడు ఒకసారి 30 సంవత్సరాల క్రితం జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే కాపులు అందరూ వచ్చి మానమాదిగలు చితకు బాధేసి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో అలాగే వాయిదాలకు వెళ్ళడం రావడం అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే మా వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళతో రాజీ పడి ధనానికి ఆశపడి లంచానికి ఆశపడి వాళ్ళతో సంతకాలు పెట్టేసి రాజీనామా చేసేసి వాళ్ళ డబ్బులు తీసుకొని వచ్చి సరి చేసేసారు. అక్కడితో ఆగుతుందేమో అనుకున్నారు, కానీ ఆగలేదండి. 2023 నుంచి 24 ఇప్పుడు కూడా అదే జరిగింది. అవునమ్మా. అయితే మీకు తరచుగా ఈ గొడవలు జరుగుతున్నాయి. అవి కుల వివక్ష గొడవలు అవునాయి, లేకపోతే ఇలా ఈయన అవమానించిన విషయంలో ఉన్నాయి. ఈ గ్రామంలోనే ప్రత్యేకంగా జరుగుతున్నాయి. అయితే ఈ గ్రామంలో జరిగినప్పుడు నాయకులు అనే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు భరోసా ఇస్తున్నారు. అయితే మీకు శాశ్వత పరిష్కారం మాత్రం దొరుకుతలేదు. అదే మీరు అనేది. ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం ఇలా జరగడం, మేము కేసు పెట్టడం, వాళ్ళు రావడం, నాయకులు ఏదో వచ్చి మాట్లాడడం,
పోలీసు రక్షణ శాఖ వారు వచ్చి రక్షణ కల్పించడం ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. అది కాదు కావాల్సింది, శాశ్వత పరిష్కారం కావాలి. శాశ్వత పరిష్కారం అంటే అసలు మీ దృష్టిలో ఏంటి, అసలు ఏ విధానం? నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఓసీ వాళ్ళు ఉన్నారండి, అనేక కులాలు ఉన్నాయి, కానీ వాళ్ళు మాత్రమే కక్ష కట్టుకొని వీళ్ళ మాదిగలు ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు. ఏంటో మాకు తెలియదు, కానీ వాళ్ళు మమ్మల్ని లేకుండా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ విధంగా దాడి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఇదే గ్రామంలో అయితే మీరన్న మాటల ప్రకారం నేను జర్నలిస్ట్ గా అడుగుతున్నాను, అయితే మీ గ్రామంలో ఇంకా కుల వివక్ష అనేది సాగుతుంది కాబట్టి రాష్ట్ర మొత్తం ప్రపంచ దేశాధినేత రాజ్యాంగ నేతలను అవమానించారంటే ఎంత దుర్నీతి అండి ఇది. మీరు అన్న నిదానాల ప్రకారమే నిందితులు పట్టుకోవడం జరిగింది. ఆయనే పలానా వ్యక్తి అని కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే మీరు అనేది ఏంటంటే ఈ గొడవలు ఎంతటితో ఆగవో, ఇంకా రెచ్చిపోతాయని, ఇంకా పెరుగుతాయి అంటున్నారు. అయితే దీని వెనకాలన్న ఎవరైతే హస్తాలు ఉన్నాయో వారిని కూడా బయటకు రావాలన్నా మీ డిమాండ్? అంతేనండి. ఈ మా చిన్నప్పటి నుంచి కూడా మేము తుప్పులంటూ పరిగెట్టిన రోజు లేదండి. మా పళ్ళు కూడా నాన్నగా 250 ఇస్తారని అత్తగా ఎక్కేవారు. మా పిల్లలు ఇదంటే అందమైన పిల్ల వెళ్ళకూడదు, ఈ పిల్ల ఎవరుతారా ఆ పిల్ల ఎలాగోలా పాడు చేయాలని చూస్తారు. హైస్కూల్లో పిల్లలు జట్లన్నీ పీకారు. మా చిన్నప్పటి నుంచి ఇదే పోరాటం, మమ్మల్ని అందరూ చంపేయండి, మాకు న్యాయం చేకూర్చేదాకా మా తరం పోరా, మా పిల్లలు సుఖంగా బతకాలి. ఇక్కడ మహిళలందరూ కూడా ఉద్రిక్తత నెలకొల్పారు. ఎందుకంటే ఎక్కడైనా సరే దళిత నాయకులు, దళిత సంఘాలకు సంబంధించిన యువకులు ఇక్కడ ఉద్రిక్తత చేయడం చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ గ్రామంలో జరుగుతున్న అనేక అనాది కాలం నుంచి జరుగుతున్న ఈ యొక్క అన్యాయాలను బట్టి వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. వీళ్ళందరూ కూడా న్యాయం ఏంటంటే మేము ఇప్పుడు జరిగిన ఈ విషయంతో అయితే మాత్రం ఇది తీరిపోదు, మాకు కుల వివక్ష ఇంకా మా గ్రామంలో ఉంది, దానికి సంపూర్ణమైన పరిష్కారం కావాలని చెప్పేసి